సార్ ఎలా ఉంది సార్ 100 రోజుల పరిపాలనకు సంబంధించి ఉమ్మడి కూటమి ప్రభుత్వం? పరిపాలన అంటే ఇంకా ఇప్పుడే మొదలవుతుంది కదా, క్లారిటీ రావాలంటే మనకు కొంత టైం పడుతుంది. సార్ చూసుకున్నట్లయితే ఏదైతే లడ్డూ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు నిన్న ఒక కమిటీ వేస్తానంటుంది. ఏదైతే సిబిఐ సిఐడి ఆధ్వర్యంలో చూసుకున్నప్పటికీ రాష్ట్రంలో ఒక పోలీస్ అధికారులు కూడా ఉంటారు అంటున్నారు. ఎలా ఉంటుంది సార్, పారదర్శకంగా జరుగుతుంది అంటారా? జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు ఏదైతే వీళ్ళే ఒక నిర్ణయం చెప్పేసి దానికి తగినట్టు ఒక సెట్ చేశారు, అప్పుడు నిష్పక్షంగా జరిగే అవకాశం లేదనేది అందరి భావన. కాకపోతే అందువల్లే సుప్రీంకోర్టు కూడా ముందే మీరు అందరు మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడారు, అది కరెక్ట్ కాదు అది చెప్పడం కూడా జరిగింది. సార్ చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏ ప్రభుత్వం అయినా అది జరిగే విషయం జరుగుతుంటది. ఎందుకంటే సరుకు వచ్చేదాన్ని బట్టి, పంట పండేదాన్ని బట్టి, ఇక్కడ వినియోగాన్ని బట్టి జరుగుతుంటది. అయితే కాకపోతే కాస్త ప్రభుత్వం నిఘా కూడా ఉండి నియంత్రించాల్సిన అవసరం ఉంది. సార్ కేంద్ర ప్రభుత్వం సహాయం ఎలా ఉండబోతుంది? ముందు నష్టపరిహారానికి సంబంధించి కూడా కంటి తుడుపు చర్యలుగా అందించారని చాలా మంది అంటున్నారు. సహజమే, అది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ గతంలో ఎప్పుడైనా ఏ వరదలు వచ్చినా కేంద్రం నుంచి ఏంటంటే వీళ్ళు అనుకున్నంతగా రాదు. ఏదో వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేశారు. అంటే ఇది 14 రాష్ట్రాలకు 6,000 కోట్లు. అవును, మహారాష్ట్రకి ఎక్కువ వచ్చింది అంటున్నారు. ఇందులో కూడా కోట్లు ఇచ్చారు. దాంట్లో మహారాష్ట్రకే 15,100 కోట్లు ఇచ్చారు. మన రాష్ట్రానికి కూడా 10,000 కోట్ల చిల్లర వచ్చేస్తారు. అవును. సో ఎలా అనిపిస్తుంది సార్ ఇది? వల్ల అది తగినంత అనేది ఏది ఎవరిని సంతృప్తిపరచడం అనేది సాధ్యపడుతుంది. ఓకే సార్, ఓకే. సో ఉప ముఖ్యమంత్రి గారు విషయానికి వస్తే ఆయన లడ్డూ విషయంలో కొంచెం సనాతన ధర్మ విషయంలో ఉంటున్నారు. ఏదైతే తిరుపతిలో సభ పెట్టి చెప్పారు, డిక్లరేషన్ కూడా ఇచ్చారు నా కూతురు విషయంలో అంటారు. ఎలా ఉంది సార్ అది? ఏముంది అది ఏంటంటే అసలు ఒక క్లారిటీ లేకుండా ఉంది ఆ విషయం. ఏంటంటే అలాంటి వాటికంటే కూడా ముందు ప్రజలకి మనం ఏం చెప్పామా, ఏం చేయాలా, ప్రజల పరిస్థితి ఎలాగుందా అనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేగాని ఈ ఆధారం చెప్పేసి ప్రజలను డైవర్ట్ చేయడం తప్ప దాని వల్ల ఉపయోగం లేదు. సో రాహుల్ గాంధీ గారికి, ఉదయనిధి స్టాలిన్ గారికి కూడా వార్నింగ్ ఇచ్చారు ఇదే అంశంలో. ఎలా చూడాలి సార్ అది? ఈ రోజు ఏం చెప్తారో వాళ్ళు రేపేం చెప్తారు. ఒక ఖచ్చితమైన ఒక క్లారిటీ ఉండదు, ఒక దానికి కట్టుబడి ఉండే స్వభావం కాదు. అందువల్ల అది దాని గురించి మనం పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాల నుంచి భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఇంతకుముందు చైర్మన్ గా ఉన్నారు, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సహజమే, అది ఏంటంటే వాళ్ళు తప్పు చేశారు అంటున్నారు కాబట్టి దాన్ని వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. ఏది కరెక్ట్ ఏది కాదనేది కాస్త తర్వాత విధానం మీద కానీ తెలియదు. సార్ చూసుకున్నట్లయితే వాలంటీర్ పునరుద్ధరణకు సంబంధించి మొన్న బందర్పోర్టు వీక్షించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, సమీక్షించి వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ప్రకారం ఏ శాఖల్లో పెట్టాలో పెడతామంటున్నారు. ఉంటే మళ్ళీ తీసుకుంటే మంచిదే అంటారు. తీసుకోవాలనే కదా అందరు కోరుకునేది. ఎందుకంటే వాళ్ళ వల్లే అసలు గతంలో ప్రజలకు పరిపాలన ప్రజలకు ఎలా అందుబాటులో ఉండేది ప్రజలంతా అనుభవించారు. వాలంటీర్ల వల్ల ఎంతవరకు మనకు ఉపయోగం అనేది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా పథకం అవసరమైతే ఇప్పుడు పరిస్థితుల్లో అది వెంటనే రాదు. వాళ్ళు మళ్ళీ సచివాలయంకి వెళ్ళి తిరగాలి, కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి వచ్చేది రాంది తెలియదు. అంత ముందు అనుకోండి ఎవరికి అవసరమో వాళ్ళే మన అవసరాలు గుర్తించి చేశారు. సార్ గత ప్రభుత్వాల్లో ఒక 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. ఈసారి మహిళలకు పెద్దపీట వేస్తున్నాము మూడు కూటమి ప్రభుత్వంలో అంటున్నారు. 100 రోజుల పైచీలకు సంబంధించి సంబరాల చర్యలు కూడా జరిగి ఎలా అనిపిస్తుంది సార్ మీకు? వాళ్ళు చేసుకోవడం అది ప్రజలను డైవర్ట్ చేయడానికి చేసే పనులు అవి. 30,000 మిస్ అయ్యారన్నారు. మరి ఈ 100 రోజుల నుంచి మరి ఎంతమందిని ఐడెంటిఫై చేశారు? ప్రభుత్వ పరంగా కొంతమందిని వాళ్ళు రప్పించాలి కదా, ఆ రకమైన ప్రయత్నాలు ఏం జరిగినట్లేదు. మరి ఇవన్నీ ఏంటంటే ప్రజలకు సమస్యలను డైవర్ట్ చేయడానికి చెప్పే మాటలు ఇవి, అంతేగాని ప్రజలకు ఏం చేయాలనే దాని మీద దృష్టి లేదు ప్రభుత్వానికి. సార్ రాబోయే కాలంలో ఒక పక్క అమరావతి పోలవరం కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది అంటారు? 20 లక్షల ఉద్యోగాలు త్వరితగతిన ఇస్తే ఎలా ఉంటుంది అంటారు విద్యార్థులకి? అనేది అది అసాధ్యం, అది అవన్నీ జరిగే పనులు కాదు. కాకపోతే ఎంతో కొంత ఉద్యోగాలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి అక్కడ వీళ్ళ మద్దతుతోనే అది కొనసాగించాల్సిన పరిస్థితి. సార్ ఫైనల్ క్వశ్చన్ చూసుకుంటే విశాఖ ఉక్కు కూడా ప్రైవేటీకరణ కాబోతుంది అంటున్నారు. విశాఖ ఉక్కు అనేది కేంద్ర పాలసీ ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు చేసేది చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ 3 బ్లాస్టింగ్లు ఉంటాయట, అంటే 2 మూసారట. మరి దీన్ని డెవలప్ చేయాలనుకుంటే అలాంటి పనులు చేయరు కదా. అందువల్ల వాళ్ళ పారిశ్రామిక విధానం దాన్ని బట్టే వాళ్ళు అనుసరిస్తారు. ప్రభుత్వాలు ఏ గవర్నమెంట్ అయినా చేయడానికి ముందు ఎవరికాళ్ళకి చిత్తశుద్ధి లేదండి. ఎవరికాళ్ళు ముందు కరప్షన్ ఉన్నారు, సపరేట్ అవ్వాలి. ఎవరికాడు నేను జనం బాగుండాలి, మన ఇంట్లో ఫ్యామిలీ ఎలాగా
అలాగ అనుకుంటే సొసైటీ బాగుంటుంది. సో గత ప్రభుత్వాలు చేసిన కొన్ని చర్యల వల్ల కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, వీళ్ళని నమ్మామంటున్నారు, ఒక పక్క విపత్తు. ఇవన్నీ చూసుకుంటే 100 రోజుల పైచిలుకు పాలనలో ఏమేమి అంశాలు నచ్చినాయి అంటారు? మనం 100 రోజులు ఏం చెప్తామండి, ఏం చేయలేం కదా. వచ్చారు, వాడు వచ్చినోడికి ఏం ఖజానా లేదు, అదంతా పూర్తి చేయాలి. కొత్త వాళ్ళకి అంతా ఇవ్వాలి, పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, ఇంకా కొన్ని జరగాల్సినవి ఉన్నాయి, కొన్ని జరిగినవి ఉన్నాయి. అది ఎవడేం చేయలేం సార్. చూసుకున్నట్లయితే ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడే విషయంలో పవన్ కళ్యాణ్ గారు ముందుంటున్నారు. గత చూసుకున్నట్లయితే అటుపక్క పొరుగు రాష్ట్రం ఉదయనిధి స్టాలిన్ గారికి వార్నింగ్ వెళ్ళింది, ఓ పక్క చూసుకుంటే రాహుల్ గాంధీ గారికి వెళ్ళింది. డిక్లరేషన్ ఇచ్చి నేను పైకి వెళ్ళాను నా ఇద్దరు కూతురులు అని చెప్పారు సభలో. 30,000 మంది అమ్మాయిలు గత ప్రభుత్వంలో మిస్ అయ్యారు, దాని గురించి ఏమీ పట్టించుకోలేదు. ఎలా ఉంటున్నాయి అంశాలన్నీ చూసుకుంటే? పవన్ కళ్యాణ్ గారు అంతా స్ట్రైట్ ఫార్వర్డ్ కదండి. ఆయన మరి చెప్పడానికి లేదు, ఫస్ట్ మాట్లాడడానికి చూడడానికి అంత కోపం ఉంటుంది, కానీ ఆలోచిస్తే మరి ఆయన చేసేది కరెక్టే. సో నిన్న చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ధర్మాసనం కమిటీ వేశారు లడ్డూ విషయం పైన, ఎలా అనిపిస్తుంది సార్? అది టైం పడుతుందండి, వెంటనే వాళ్ళు అనుకుంటే రేపు తెలిపోయేం కాదు, టైం పడుతుంది. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి 2 పేర్లు పెట్టారు. ఒకటి నిత్యానంద, తర్వాత ఈయనేనంట. రెండో చూసుకుంటే పవనానంద స్వామి అంటున్నారు. గత హయాంలో ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారో తిరుపతి చైర్మన్, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు వ్యంగ్యంగా. ఎలా చూడాలి ఇవన్నీ? 10 మంది 10 అంటారండి, ఆయన ఏదనుకుంటాడో చేసుకెళ్తాడు. రాబోయే కాలంలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ 5 ఏళ్ల పాలన? ఈ 3 నెలల్లో మనకేం తెలియదు సార్. ఈలోపు ఈ వరదలు రావడం కొద్దిగా ఏమైనా ఇబ్బందే కదా, ఖజానా నిండాలి. ఏదైనా మనకి ఇన్కమ్ సోర్సెస్ లేని దానికి మనం ఏం చేయలేము. ఫ్యామిలీ నడవాలంటే ఇన్కమ్ బాగుండాలి, ఇన్కమ్ బాగుంటే ఫ్యామిలీ నడవాలి. సరే, మళ్ళీ ఏదైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకుంటాము, 10,000 ఖచ్చితంగా ఇస్తామంటున్నారు. వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ప్రకారంగా శాఖల్లో నియమిస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? వాలంటీర్ వ్యవస్థ మంచిదే కానండి, అది తీయడం అనేది కరెక్ట్గా. ఎందుకంటే అది ఉన్నప్పుడే కొంతమంది చాలా మందికి ఫెసిలిటీస్ బాగున్నాయి, ఇది మళ్ళీ తీసి అంత జనాలు మళ్ళీ క్లమ్జీ అయిపోతుంది, అది కొద్దిగా ఉండాలి. సో విపత్తును ఎదుర్కోవడంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వాలు ఎలా పనిచేసినాయి అంటారు? పర్వాలేదు, సూపర్ ఏం కాదు కానీ ఓకే. సో అప్పుడు నవరత్నాలు, ఇప్పుడేమో సూపర్ 6 పథకాలు, గ్యాస్ బండ్లు ఏమో దీపావళి నుంచి ఇస్తామంటున్నారు. కొత్త మద్యం పాలసీ నెల నుంచి అమలైంది. ఎలా ఉంటుంది అంటారు ఈ అంశాలు? మన ఆగస్టు 15కే ఫ్రీ బస్సులు అన్నారు, అది అవ్వలేదు. దీపావళి రావాలి కదా, అప్పటికని తెలియదు ఏమి. ఓకే, మరి నూతన మద్యం పాలసీలో వినియోగం పెరుగుతుందా తగ్గుతుందా? 99 రూపాయలకి నాణ్యమైన మద్యం అంటున్నారు. తాగేవాడు తాగుతాడు, పడేవాడు పడతాడు, అన్ని మామూలే. అదంతా మన చేతులు ఏం లేదు. గవర్నమెంట్ కొత్త పాలసీలు 100 పెడుతుంది. జనాలు ఎలా ఉండాలో అలా తెలుసు, వాళ్ళు పెట్టారు, దాన్ని బట్టి జనాలు ఫాలో అవ్వరు, జనాలకు అన్ని తెలుసు. స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైతే విషయం జరుగుతుందో, ప్రైవేటీకరణ ఆపి ముందుకు వెళ్తారా? కేంద్ర ప్రభుత్వంలో ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడరంటారా? మరి పైన వాళ్ళు ఏం చెప్తే కింద అదే చేయాలి కదా. సో భవిష్యత్తు చూసుకున్నట్లయితే ఏదైతే పక్కన చూసుకుంటే అమరావతిలో ఉన్న ఏదైతే మంగళగిరిలో ఉన్న టీడీపీ ఆఫీసు వంశం కేసులో సకల శాఖ మంత్రిని దానిపైన కేసు నడుస్తుంది, ఏమవబోతుంది అంటారు? రెడ్ బుక్ ప్రకారంగా ముందుకెళ్తారంటారా వీళ్ళు? లోకేష్ గారు రెడ్ బుక్ ఇప్పుడేం కాదండి, చాలా టైం పడుతుంది. 4.5 ఏళ్ళు చూడాలి, మ్యాజిక్ చేస్తే తెలియదు. సో యువతకి నిరుద్యోగులకి ఎలా ఉండబోతుంది ఈ ప్రభుత్వం అంటే రాబోయే కాలంలో? డిఎస్సి వదిలేడుగా మరి ఏమన్నా కొద్దిగా అవకాశాలు ఉంటే ర్యాంకింగ్ అవ్వచ్చు. ఓకే సార్. అంటే ప్రస్తుతానికి బాగానే చేస్తున్నారు. కాకపోతే వరద సహాయాలు మటుకు సరిగ్గా అందరికీ సరిగ్గా అందట్లేదు. ఏదో అందరికి ప్రకటించిన మటుకు 10,000 25,000 పెట్టిస్తున్నారు, కానీ అక్కడ పడేది మటుకు ఇప్పుడు 10,000కి 3,000 రూపాయలే పడుతున్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు, కింద ఫ్లోర్ల వాళ్ళకి అలాగే ఉంది. పూర్తి సహాయం అయితే మటుకు ఎక్కడ అందట్లేదు. ఉద్యోగాలు అంటారా, ఇంకా ఏంటంటే ఇంకా వాళ్ళు చేసే దాన్ని బట్టి ఎంతవరకు వేస్తారన్నది అది ప్రకటించాలి, చేయాలి, రావాలి, చేయాలి. సో చూసుకున్నట్లయితే గత 20 రోజుల నుంచి కూడా లడ్డూ విషయం ఒక పక్క సుప్రీంకోర్టు నిన్న ధర్మాసనానికి వచ్చింది, కమిటీ వేశారంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? లడ్డు విషయం అనేది వాళ్ళు చేసింది తప్పు ఒప్పు అనేది దేవుడికి ఎరుక. అది అనేది కోర్టులో ఇప్పుడు వేశారు కాబట్టి, ధర్మాసనం ప్రత్యేకించి చేసింది కాబట్టి వాళ్ళకి తెలుసుకుంటారు. అది అనేది మన రాజకీయంగా మటుకు ఇలాంటివి చేయకూడదు. ఎవడు పాపం ఆడిపోతాడు, చేస్తాడు, అది చేసేవాడు ఎవడు తప్పు. సో ఇదే అంశం పైన వారాహి సభ పెట్టారు. సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను ముందుంటానన్నారు సార్. సనాతన ధర్మం అనేది కంపల్సరీ కాపాడాలి. ఎందుకంటే ఇక్కడ హిందువులు ఉన్నట్టుగా నీతి మీద చేస్తే తక్కిన వాళ్ళు అవ్వలేదు. కొంత ముస్లిమ్స్ ఉన్నాయం కానీ క్రిస్టియన్స్ మటుకు కంపల్సరీ అందరినీ కాపాడాలని చూస్తారు. డబ్బు ఆశ చూపించి కానీ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు అన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళని ఎట్లా ఒకటి లోపరుచుకోవడానికి కానీ నెలకింద వాళ్ళకి ఎంతో ఒకటి ఆధారం చూపించినట్టుగా చూపించి వాళ్ళ దాంట్లోకి లాక్కోవడం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. అసలైన క్రిస్టియన్స్ అంటూ అసలు భారతదేశంలో అంటూ ఎవరు లేరు. ఓకే సార్, డిక్లరేషన్ కి సంబంధించి నేను ఇచ్చాను అంటున్నారు వాళ్ళ ఇద్దరు కూతుర్ల విషయంలో, ఎందుకంటే రష్యన్ బాప్టిస్టులు అంట వాళ్ళు. చేసింది కరెక్ట్ గానే చేశాడు. ఎందుకంటే అతను ఇది కూడా కాదు కాబట్టి డిక్లరేషన్ ఏమన్నారు, తను హిందువైన ఒక రకంగా తన కిందకు వచ్చినప్పుడు తన మతం కిందే వస్తుంది. ఇదే అంశం పైన ప్రతిపక్షాలు కొన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నాయి. వ్యంగ్యంగా అంటే ఇప్పుడు తను నిజాయితీగా ఇచ్చాడు,
తను మనకు హిందువు, తన కూతురు కూడా ఏ దీని కింద రాండి, తన హ్యాండ్ ఓవర్లోకి వచ్చిన తర్వాత మొత్తం తన కింద వస్తుంది. అయినా సరే డిక్లరేషన్ వేయటం అనేది ఒక మంచి పరిశానం. కానీ ప్రతి ఒక్కరిది కూడా అది గమనించాలి. ఎవరి మతానికి వాళ్ళు గొప్ప. ఒక మతానికి మనం విమర్శించడం అనేది చాలా తప్పు. సార్ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అనేది చేయకూడదు. నుంచో కష్టపడి ఎట్లా ఒకటి దాని లాభాలకు రావడానికి చూడాలి. దానికి ఎక్కడ ఏమున్నాయో వారి భూములో విన్నాము, దాని ఎక్కడ ఏ లోతుపాతులు ఉన్నాయో అనేది గమనించాలి తప్ప ప్రతిదీ ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే ఇంకా దేశంలో ఏదో ఉండదు. ఇంకా మనకేంటంటే ఇంకా ఆధారపడి ఉండేది ఎప్పుడో అందరూ సాధించుకున్నది, ఒక్కళ్ళ వల్ల వచ్చిందేం కాదు. సార్ చూసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి ఇంతకు ముందు చైర్మన్ గా ఉన్న తిరుపతి టీటీడీకి గత ప్రభుత్వంలో ఆయన కొన్ని వ్యంగ్యం వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఉంది పవనానంద స్వామి అంటున్నారు, నిత్యానందం తర్వాత నువ్వే పెద్ద స్వామి, కెవుకేకా సాంగ్ గుర్తొస్తుందని చెప్పి వ్యాఖ్యలు చేశారు. అవి ఎలా చూడాలి? ఎవడికి నోటు వచ్చినాడు వాడు మాట్లాడతాడు. నోటికి అదుపు అనేది వాళ్ళ విజ్ఞతకు వాళ్ళకే వదిలేయాలి. మామూలుగా ఎవడు ఇది వాడిది. నువ్వు క్రిస్టియన్ మతం చూసి ఇంట్లో బైబుల్ అవి చదువుకుంటున్నావు, ఇక్కడికి వచ్చి టీటీడీ చైర్మన్ గా చేయదు. అది ఎంతవరకు న్యాయం? నీ ఆత్మకు నువ్వు పరిశీలించుకోవాలి కదా. ఏదో వచ్చేసి ప్రమాణాలు చేస్తాం, దీపాల మీద ప్రమాణాలు చేస్తాం, కొబ్బరికాయలు కొడతాం అంటే అంతవరకు ఇది. నువ్వు ఆత్మ పరిశీలన నువ్వు చేసుకోవాలి. ఇది మటుకు ఖచ్చితంగా క్రిస్టియానిటీ అనేది మటుకు అందరినీ లోపరుచుకుంటున్నారు. అది అందరూ తెలిసిన విషయమే. కానీ వాళ్ళు అన్నది పరమతాన్ని గౌరవించాలి. సీఎం అవని, ప్రైమ్ అవని, వాడి ప్రెసిడెంట్ అయినా అవని. ఇందిరాగాంధీ లాంటిదే పూరి జగన్నాథ స్వామి గదుల్లోకి రాకపోతే కాముగా వెళ్ళిపోయింది. అంతేగాని అక్కడ నేను ప్రైమ్ మినిస్టర్ నేను నన్ను రానియలేదని చెప్పేసి అక్కడ చేసినట్టుగా ఎక్కడే ఎక్కడే ఇది ఏం లేదు. అలాంటి ఈయనంతా సో రాబోయే కాలంలో చూసుకున్నట్లయితే వెళ్ళు అంటే పోటీ పడి కావాలని చెప్పి రాజకీయం చేయడం కోసం చెప్పి అక్కడ వరకు వెళ్ళి సంతకం నేను చేయను, నువ్వు నాకు నోటీసులు ఇచ్చారు చేశారన్న అంటాం అనేది అది అంతవరకు సహజంగా. పార్టీ పరంగా కాదు, అసలు వ్యక్తిగతంగా నీకు ఇష్టం లేనప్పుడు వెళ్ళటం మానే. ఓకే సార్, ఓకే. అంతవరకే కానీ అక్కడ వరకు వెళ్ళి అన్ని రాజకీయం చేసి భగవంతుని కూడా రాజకీయంలో నెట్టడం అనేది. చూసుకున్నట్లయితే సూపర్ 6 అమలు ఎలా ఉండబోతుంది అంటారు? పథకాలు ఇంతవరకు మొదలే కాలేదు వెళ్ళదు. అవును సార్, అనేది ఇంతవరకు మొదలే కాలేదు. 100 రోజులైనా 100 రోజుల్లో ఎమ్మడి అన్ని చేస్తారనేది ఎంత లేదు. 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు, ఇంతవరకు లేదు. బస్సు ఫ్రీ అన్నారు, ఇంతవరకు లేదు. ఇవన్నీ ఏంటంటే నమ్మది చూడాలి. ఇంకా వాళ్ళు ఎంతవరకు చేస్తారనేది వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు చూడాల్సింది తప్ప మనం ఎమ్మడే ఇవ్వాలి వాళ్ళ సీట్ ఎక్కగానే అన్ని చేయాలనేది ఎవడు చేయడు. ఏ ప్రభుత్వం చేయదు. రైట్ సార్, రైట్.